సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది. ఈ గురువాకు విను బిడ్డ, తప్పకుండా ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా? ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చానని చెప్పాను కదా, అదేంటో తెలుసా? నువ్వు ఎంతో సంతోషించే వార్త అది. నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ మనసులో వేదన పడుతూ నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఏ పని చేయలేక దిగులు పడుతూ ఉన్నావు. ఆ వార్త ఏమిటంటే, ఓ ముఖ్య అతిథి నీ వద్దకు రాబోతున్నారమ్మా. అవును తల్లి, నువ్వు సాయి, నా జీవితం అంతా నీకే అర్పించాను కదా, అయినా కూడా రోజు రోజుకి నా జీవితంలో సంతోషం లేకుండా పోతుంది తండ్రి అని నాపై కూడా నువ్వు అలిగావు కదా తల్లి. అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నీకు ధైర్యం, సంతోషం రెండూ వస్తాయి. అప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్తావమ్మా. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టి నీకు దూరమయ్యారో, వారు నీ మనసు తెలుసుకుని, వారి తప్పును తెలుసుకుని నీ వద్దకు రాబోతున్నారు. వారిపై నువ్వు చూపించే ప్రేమ, నువ్వు లేని లోటు వారికి అర్థమైంది బిడ్డ. అలా వారికి అర్థమయ్యేలా నీ సాయి తండ్రే చేశారు. నీ బాధ, నీ ప్రేమ, నీ సంకల్పం, నీకు వారిపై ఉండే ప్రేమే వారిని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది బిడ్డ. సాయి, నేను అసలు ఈ బాధ భరించలేకపోతున్నాను తండ్రి, ఈ బాధ నుంచి నన్ను బయటపడేయి అని నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా తల్లి. అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నీ ఇంట్లో వారికి, నీ స్నేహితులతో ఎవ్వరితో కూడా నీ బాధను చెప్పుకోలేకపోయావు. ఆ బాధ నీలోనే పెట్టుకుని నీలో నువ్వే కృంగిపోయావు. అవన్నీ నాకు తెలుసమ్మా. అతి త్వరలోనే నీకు దూరమైన వారిని నీ దగ్గరకు చేరుస్తాను తల్లి. అందుకోసం నువ్వు ఒక పని చేయవలసి ఉంటుందమ్మా. అదేంటంటే, నువ్వు ప్రతిరోజు ఉదయం శివపార్వతులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం శ్రద్ధగా పఠించు. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం శ్రద్ధగా పఠించడం వలన నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విధంగా నువ్వు ఒక 5 సోమవారాలు చెయ్యి తల్లి. నువ్వు కోరుకుంటున్న బంధం నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన బంధం నిజమైనదే అయితే, వారి వల్ల నువ్వు సంతోషపడేలా ఉంటే తప్పకుండా ఆ బంధం నీకు దగ్గరవుతుంది. అది ఈ అర్ధనారీశ్వర స్తోత్రం మహిమ బిడ్డ. మరి నువ్వు నన్ను అడగవచ్చు, బాబా, ఎందుకు ఈరోజు ఒక ముఖ్య అతిథి వస్తారని చెప్పారు అని నీ మనసులో ఒక సందేహం ఉంది కదా. అది నిజమే బిడ్డ. ఆ వ్యక్తి మనసు నీ దగ్గరకు ప్రయాణం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అతను నీ దగ్గరికి రావాలి అని అనుకున్నది ఈ రోజే కదా. కానీ ఈ ఒక్క పని నేను చెప్పినట్టు 5 సోమవారాలు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది. కాబట్టి తప్పకుండా ఇది ఆచరించమ్మా. ఎవరైతే నీ జీవితంలోకి ఇక రారు అని నువ్వు బాధపడుతూ ఉన్నావో, వారే నిన్ను, నీ గొప్ప మనసును వెతుక్కుంటూ వస్తారు. అయితే తల్లి, నువ్వు ఇలా కూడా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా, నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని. దానికి సమాధానం చెబుతాను విను.
నువ్వు ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించవద్దు బిడ్డ. ఎందుకంటే నన్ను నువ్వు కేవలం ఒక ఫోటో రూపంలో మాత్రమే భావించి, సాయి నేను చెప్పేది వింటున్నారా, బాబా నా మాటలు మీకు వినిపిస్తున్నాయా అని నువ్వు భావిస్తే అప్పుడు నేను కేవలం ఒక విగ్రహంలానే నీకు కనిపిస్తాను. అలా కాకుండా పరిపూర్ణమైన మనసుతో ఉండి నీ మనసులో సాయి అన్న ఒక్క పిలుపు చాలు తల్లి, నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా కానీ నేను మాత్రం నీ చెయ్యి వదలను బిడ్డ. నిన్ను వదిలి వెళ్ళను. నీకు మాటిస్తున్నానమ్మా. నువ్వు ఎదురు చూసే ఆ బంధం నీకు దగ్గరవుతుంది. ఈ సాయి బంధం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. మరి ఈ బాబా నీకు తోడు ఉండగా నువ్వు ఒంటరివెలా అవుతావు? నిన్ను అందరూ ఒంటరిని ఎలా చేయగలరు? ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరి మధ్య వాదనకు చోటు ఇవ్వకు. ఈ విషయం మాత్రం ఎప్పుడూ గుర్తించుకో. నీ బంధం నిజమైనదైతే, నీ బంధం వల్ల నీకు మంచి జరిగేలా ఉంటే తప్పకుండా అర్ధనారీశ్వర స్తోత్ర మహిమతో నీ బంధం నీకు దగ్గరవుతుంది. గుర్తించుకో బిడ్డ. పొరపాటున కూడా ఇప్పటి వరకు జరిగిన గొడవల విషయాన్ని మీరు మళ్ళీ తలుచుకోవద్దు. ఇక్కడి నుంచి మీ జీవితాన్ని చాలా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. మీరెప్పుడూ సంతోషంగా ఉండేలా ఈ ఫకీరు ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలకు బాబాగారు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చారండి. ఏదో చిన్న చిన్న గొడవల వలన మనకు అత్యంత దగ్గరైనటువంటి బంధాన్ని మనం కొన్నిసార్లు కోల్పోవలసి ఉంటుంది. మరి ఆ బంధం, ఎదుటి బంధం నిజమైనదైతే, వారు మనకు నిజమైన ఆత్మీయులైతే తప్పకుండా ఆ బంధం మీకు దగ్గరవుతుందని, దానికోసం మనం ఒక 5 సోమవారాలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుందని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ స్తోత్రం పఠించడం వల్ల నిజమైన బంధాలు తప్పకుండా కలుస్తాయని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరొక విషయం కూడా బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎప్పుడైతే మీ బంధం మీకు దగ్గరైందో ఆ రోజు నుంచి మీ పాత గొడవలను మధ్యలోకి తీసుకొని రావద్దు. సంతోషంగా మీ జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి. ఆ సంతోషం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఈ బాబా అందిస్తారని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.